గజాననం భూతగణాదిసేవితం కవిత్వజం భూబలచారు రక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీశైలేశవయా భాద్రం దీవత్యాదిగుడార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయాముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. లోకా సమస్తా సుఖినో భవంతు. జరుగుతున్న ఈ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ యుగాది శ్రీరామనవమి పండుగను మనం ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ప్రజలందరూ ఎంతో సుసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గురువు గారి ఆజ్ఞ ప్రకారం ఈ రాశులు మనకు జరిగే రాశులలో కొన్ని విశేషాలు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మనకి అత్యంత వైభవంగా శుభప్రదంగా గురువు రాజుగా వచ్చాడు. సకల సౌఖ్యాలతో శుభాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖంగా వర్ధిల్లుతారని గురువులు కొంతమంది సెలవిచ్చారు. కానీ కొన్ని గ్రహాల వల్ల కొంత బాధలు తప్పవు. ఆ గ్రహాల్లో ముఖ్యమైన వారు శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు కొన్ని గ్రహాలకు వేరు చేకూరుస్తూ కొన్ని గ్రహాలకి ఆటంకాలు పరుస్తూ ఉన్నాడు. వాటిలో సింహరాశికి, ధనుసు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి ఈ 5 రాశులకు శని వలన కొన్ని ఇబ్బందులు కలిగిస్తారు. స్థానచలనము, తన శక్తికి మించిన విపరీత ఖర్చులు, మనిషికి చెప్పరాని బాధ. ఇవాళ మనం గడుపుద్దా లేదా, రేపు ఎట్లా ఉంటుందో, ఇవాళే బాగా భయపడుతున్నాం మనం, ఇంకా సేపటికి ఏం జరుగుతుందో మనిషిలో కొంత భయపడతాడు. కానీ మనిషి కొంత మేధాశక్తితో ఆ స్వామిని స్మరిస్తూ, ఆ శనైత్యుని స్మరిస్తూ ఏమని, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైత్యరం. కొంతమందికి ఈ శ్లోకం రాకపోవచ్చు. వచ్చిన వారు చదువుకొని కొన్ని బాధల నుంచి తప్పుకోవచ్చు. అయినా ఈ బాధలు తప్పించుకోవాలంటే మనిషి కొంత దైవశక్తి కావాలి. ఆ దైవశక్తి వందే దశరథాత్మజం వందే కౌశికుయాగ రక్షణకరం వందే సూర్య శశాంకలోలనయనం వందే జగత్పావనం వందే రమానాయకం వందే హరిగిరీట కుండలధరం ధనుర్వల్లభం వందే భక్తజనౌగ సందివిటం వందే సదా రాఘవం. ఈ శనైత్య నామం కూడా చేయలేనాడు. ఈ రామాన్ని 2 అక్షరాలతో చదువుకొని ఆ జపించుకొని అతని బాధల్లో నుంచి తప్పుకొని
ప్రశాంతంగా జీవించగలగాలని కోరుకుంటూ ముందుగా అష్టమ శని సింహరాశి వారికి 1 సంవత్సరం 6 మాసాలు అష్టమ శని ప్రాణకంటకుడు. అష్టమ శని వల్ల అనారోగ్యము, యాక్సిడెంట్స్, విపరీతమైన ఖర్చులు, ఇంట్లో మనశ్శాంతి రాకపోవడం, పిల్లల వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, ఉద్యోగపరం వల్ల కానీ చాలా బాధలు పడి ఎంతో బాధ ఉంది. చివరకు ఒక ఉపశమనంగా మనిషి జీవిస్తాడు. తర్వాత కుంభరాశి వారికి ద్వితీయంలో ఉన్నది ఈ సంవత్సరం శని. ద్వితీయం అంటే ధనురాశి మనకి ధనం మనకి అన్నిటికీ అవసరమైంది. ధనస్సు రాశి ధనాదాయం చూపించేది మన పక్కనే ఉంటుంది, రెండోదే. మరి అటువంటిప్పుడు చేతిలో డబ్బులు లాగా అసలు ఎంత బాధపడదాం, ఎన్ని అప్పులు చేయాల్సి వస్తుంది, ఎన్ని బాధపడాల్సి వస్తుంది, ఆస్తులు తాగట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా అన్ని బాధలు పడతా ఉంటాడు. ఆ బాధలన్నీ తీర్చాలంటే మనిషి కనీసం ఒక నిద్రపడపాడు, కంటి నిండా నిద్రపాడు, కనీసం భోజనం కూడా సరి చేయడు, తిన్నా కూడా తిన్నట్టు కూడా మనిషికి తిన్నట్టు కూడా అర్థం కాదు. అంత బాధ పెడతాడు ఆ శనీశ్వరుడు స్వామి. ఏనాటి శని చివరి భాగానికి మనిషికి కొద్దిగా ఉపశాంతి కలుగుతుంది. స్వస్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇద్దరు రాముడు కృష్ణుడు, ఇద్దరు పరమాత్ముడే, నారాయణాంశ సంభూతులే. ఆ నారాయణాంశ సంభూతుల్లో శ్రీకృష్ణుడు ప్రతిరోజు గోష్టం అంటే గోవులది పాక, ఆ పాకలోకి వెళ్ళి గోసేవ చేస్తాడు. ఆ గోవు ఉన్న ఆ గోవు వేష్టం అంటారు దాన్ని, శుభ్రపరిచి దానికి ఆహారం పెట్టి వాటికి దండం పెట్టుకొని ప్రతిరోజు, మరి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడే అంటే దేనికి చేస్తున్నారు? గోమాత అందరికీ ఈ లోకానికి మహాలక్ష్మి తల్లి. అటువంటి గోమాతకి మనం ఇప్పుడు మానవులు, ఈ మానవ లోకంలో కూడా ఆ గోమాతలు ఉన్నాయి, చూస్తున్నాం ప్రతిరోజు. మనం వింటున్నాం, హాయిగా ఉంటున్నాం. కానీ ఆ గోమాతలు ఇప్పుడు ఎట్లా పరిస్థితుల్లో ఉన్నాయో ఆలోచించి మన ప్రవర్తన కూడా మనం చేస్తుంటే ఇంకోళ్ళు చేస్తారు. మన శక్తి కలది అరటికాయ కానీ, జాంకాయ కానీ, ఆహారం కానీ, అట్లు కానీ, ఇడ్లీలు కానీ, ఏదైనా సరే ఏదైనా తింటున్న అన్నం కానీ, మన ఇంటి ముందుకు వచ్చినా రాకపోయినా బజార్లో కనపడినా తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్నది తీసుకెళ్ళి ఆ అమ్మ దగ్గర పెడితే శుభ్రంగా తింటుంది. మనం చేసుకున్న పాపాలు ఇట్లా ఈ పుణ్యకార్యాల్లో కొన్ని వెళ్ళిపోతాయి. మన పాపాలంతా పటాపంచలైపోతాయని తెలుసుకుంటే మరి మనం అంతా త్వరపడే వాళ్ళని మనం సేవించాలి. కొన్ని తెలియవు మనకి. కొంతమంది వేస్ట్ అంతా ఆకులు ఏదో ఉంటాయి తినేవి. అవన్నీ ఏం చేస్తున్నారు? క్యారీ బ్యాగుల్లో 2 క్యారీ బ్యాగులు పడుతున్నారు వాసన వస్తుందని. 2 క్యారీ బ్యాగుల్లో మూట కట్టి ఆహారం ఉన్నా సరే మూట కట్టి ఆ మూట 2 రోజులు ఇంట్లో పెట్టి బయట పారేస్తారు. ఆ బయట పారేస్తే అది మన పశువు ఏం చేస్తుంది? ఆవు కానీ ఎద్దు కానీ తెల్లగొడ్డు ఏదైనా సరే
పోదా ఆ కవరు ఆహారం అని చెప్పి తీరేస్తుంది. ముందు రాదు, రాకపోతే అట్ట ఇటు ఆ వాసనకి అది పగిలిపోయి ఆ ఆకులు అట్లా బయట రాకుండా మొత్తం నవిలి మింగేస్తుంది. ఆ మింగేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా లోపలికి పోయి ఎంత ప్రమాదం అవుతుందో మనం ఆలోచించండి. మనమైతే మనం అటు తింటామా? లోపల దానికి క్యాన్సర్ అయిపోతుంది. వారు ఎవరికైనా అంతే, ప్లాస్టిక్ కనుక లోపల చేరిందంటే క్యాన్సర్ వచ్చేస్తుంది. మరి పశువుకైనా వచ్చేస్తుంది కదా. అందువల్ల అటువంటి పళ్ళొద్దు మనకి. శుభ్రమైన ఆహారం పెట్టి ఆవుల్ని ఏ ప్రాణికైనా సరే, ఒక మనిషికైనా సరే మనం ఆహారం పెడితే మనకి ఎంతో ప్రయోజనం. మనం చూడంగానే చెప్తున్నా, ఒకరోజు పెట్టినాం, మరుసటి రోజు వచ్చి చూసుడు మన కళ్ళు చూసి అమ్మా నడుస్తుంది, ఇదంతా నాగుద్ది, పెట్టమంటది. మరి ఎంత విశ్వాసం ఉంటుంది. మనిషి చదువుతున్న మనిషి అడ్డాళ్ళు ఇవాళ నీటి రేపు మర్చిపోతాడు. కొంతమంది ఉన్నారు మహానుభావులు, ఏదో కొంతమంది విశ్వాసం చూపిస్తారు, అందరూ అడ్డా ఉండరు. కృష్ణుడిని ఆవును పూజించినప్పుడు మనం ఎంత విలువైందో మనం తెలుసుకొని, మరి ఈశ్వరుడి దగ్గర ఎవరుంటారు? ఎద్దు, వృషభం. మరి రైతు దగ్గర ఎవరున్నారు? ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు తల్లి తండ్రి. మరి ఆ తండ్రి ఆ రైతుకి ఎంత సేవ చేస్తున్నాడు? రైతు కుటుంబం ఉంది, రైతుకి 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములకి సాయం చేస్తున్నారా పొలం పనికి? లేదు. ఈ 2 కాడి జోడెతులు కట్టుకొని 10 మంది చేసే పని ఆ 2 జీవాలు చేస్తున్నాయి. చేసేటప్పుడు చెప్తున్నా, మన సంవత్సరం తినే పోషణ సంపాదిస్తున్నాయి. వాళ్ళని మనం ఎంత సుఖపెట్టాలి, ఎంత ఆహారం ఇవ్వాలి, మనం ఏ పండుగ వచ్చినా ఏ రోజైనా ఏది చేసుకున్నా సరే వాళ్ళకి పెట్టి మనం తినాలి. అట్లా చేస్తున్నారు కొంతమంది రైతులు. చేశారు, ఇదివరకు చేశారు. చేసి వాళ్ళు కొన్ని దోషాలు బాగొట్టుకొని కృతార్థులయ్యారు. మనం కూడా గోవుల్ని సేవించి ఎంతో పుణ్యం సంపాదించుకోవాలని మనవి. స్వస్తి. నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. నా ఫోన్ నెంబర్, సెల్ నెంబరు 8179551467. స్వస్తి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానలేభ్యో. నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.